ఆ అసలు కంటే కొసరు ముద్ద అన్నట్టు అమ్మమ్మ తాతలకు వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళకంటే వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళ మీదనే మస్తు పాయిరం ఉంటుంది. అమ్మమ్మ ఇంటికి పోతే మనవలు మనవరాళ్ళను మారాజులు లెక్క చూసుకుంటారు. ఇక తాత అయితే అడిగింది కొనిస్తాడు. అమ్మమ్మ అయితే అన్ని దాసి దాసి చీర సింగుల్లో పెట్టుకొని మరి తెచ్చిస్తుంది. కూర తెచ్చుకున్న నాడైతే కొసిరి కొసిరి కంచం నిండా వడ్డిస్తుంది కూడా. అందుకే అందరికీ అమ్మమ్మ ఇల్లు అంటే అదొక ఎమోషన్. మనసొంటోళ్ళకే కాదు, రామన్నకు కూడా అమ్మమ్మ ఇల్లు అంటే మస్తు ఇష్టమట. అందుకే చిన్నప్పుడు ఏం యాది మరవలేదు. సెలవులల్లో అమ్మమ్మ ఊరికి పోయి ఆడుకున్నది, దుఃఖంలో బిస్కెట్ పొడలు కొనుక్కొని తిన్నది అన్నీ అదికి పెట్టుకొని అమ్మమ్మ ఊరికి అపురూపాల కానుక ఇచ్చిండు. ఇంతకేందో మరది. అమ్మమ్మ వాళ్ళ ఊరికి అపరూపాల కానుక ఇచ్చిండు కదా రామన్న. సొంత పైసలతోటి అవల్దార్ హైటెక్ బడి కట్టిచ్చిండు. ఇవాళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయి ఆ బడికి రిబ్బన్ కత్తిరించి ఓపెనింగ్ కూడా చేసి వచ్చిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకనే కేటీఆర్ అన్నోళ్ళ అమ్మమ్మొల్లిల్లు. ఇక ఆ ఊర్లో సక్కడి బడి లేక పిల్లగాళ్ళ గోస అవుతుందని 2 ఏళ్ల కింద ఊరోళ్ళంతా కలిసి కేటీఆర్ అన్నకు చెప్పిరట. ఇక వీలు చూసుకొని పోయి ఆ ఊర్లో నా సొంత పైసలతోటి బడి కట్టిస్తా అని మాట ఇచ్చిండు అన్న అప్పట్ల. అన్నట్టే 2 ఏళ్ల కింద బడికి ముగ్గు పోసి శంకుబండ వాత వచ్చిండు. ఇక ఇవాళ బడి మంచిగా తయారైంది. మొత్తం 18 రూములతోటి బడి కట్టించిండు. పాలిష్ బండలు, మెత్తడి కుర్చీలు, బాత్రూములు, చుట్టూ కాంపౌండ్ గోడ, కంప్యూటర్ రూములు, లైబ్రరీ ఇట్లా ప్రైవేటు బడిని మించిన సకల సౌలతులతోటి బడిని బందోబస్తుగా కట్టించిండు. ఇక ఇలా సొప్పదండి తాజా ఎమ్మెల్యే సత్యవన్న, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నలను పిలుచుకొని మంచిగా బడి ఓపెనింగ్ చేసి వచ్చిండు రామన్న. ఇక సత్యవన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కూడా బడి కట్టించి రామన్న మంచి పని చేసినవే అని పొగడబట్టిండు. ఇట్లా ఇంత అద్భుతమైన స్కూల్ కట్టించిన రామన్నకు మరొకసారి స్పెషల్ గా నేను థ్యాంక్స్ చెప్తూ. ఇక రామన్న కూడా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయినప్పుడు తాత చిల్లర పైసలు ఇస్తే దుకాణంలోకి పోయి బిస్కెట్ పుడలు కొనుక్కున్న జ్ఞాపకాలన్నీ నెవరేసుకున్నాడు. కరెక్ట్గా మా అమ్మ ఇంటి ఎదురుగానే అనంతరామన్ సేట్ వాళ్ళ ఇల్లు ఉంటుండే. ఇక అందులోకి వెళ్ళి బిస్కెట్ పుడలు తీసుకున్నాడు. హలో అంకుల్. ఇక ఇట్లా మాట ముచ్చట మాట్లాడుతుంటేనే ఊరోళ్ళుండి మాకు బడి కట్టి ఇచ్చిరు మంచిదే గాని మళ్ళీ గుడి కావాలని అడిగే వరకు ఎమ్మెల్యే సత్యవాన్ నుండి ఆలయం పూర్తి కాలేదని చెప్పి, ఈ ఆలయం పూర్తయ్యేంత వరకు అన్ని రకాలుగా నేను సహకరిస్తానని చెప్పి ఇక గుడికి కూడా 2 లీడర్లు తలింత సాయం చేస్తామని మాట ఇచ్చిరు. ఈ తీరులో అమ్మమ్మ ఊరికి మర్చిపోలేని కానుక ఇచ్చిండు మనవాడు కేటీఆర్ అన్న.